హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ తరపు నుంచి వచ్చే మోస్ట్ అవైటెడ్ ఎక్సైటింగ్ మొబైల్ సామ్సంగ్ S23 అల్ట్రా మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. Bloody sweet. సామ్సంగ్ ఎస్ సిరీస్లలో మనకు 3 మొబైల్స్ వస్తూ ఉంటాయి. S23 ప్లస్, S23 అల్ట్రా కదా. సో ఇప్పుడు ప్రజెంట్ నా చేతిలో S23 అల్ట్రా అయితే ఉంది. సో మనం ఎస్ సిరీస్లో అల్ట్రా సిరీస్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటూ ఉంటాయి. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే అన్ని రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో మరి వీళ్ళ ట్యాగ్ లైన్ షేర్ ద ఎపిక్ అని చెప్పేసి అయితే ఉంది, హ్యాష్ ట్యాగ్. సో మరి ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం ఈ బాక్స్ని అయితే ఇలా ఓపెన్ చేద్దాం. సో మరి దీనిపైన మనకు కవర్ లాంటిది ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం సైడ్ ఉంచేద్దాం. యాక్చువల్లీ అప్పట్లో మనం అన్బాక్సింగ్ అంటే చాలా వేయాల్సి వచ్చేది, కాకపోతే ఇప్పుడు అన్బాక్సింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. సో మరి బాక్స్లో నుంచి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఒక స్టిక్కర్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని నేను తీసేస్తున్నాను. నాకు ప్రజెంట్ నా చేతిలో 256 GB ర్యామ్ వేరియంట్ ఉంది. ఫ్రంట్ సైడ్ మన కవర్ని ప్రొవైడ్ చేశారు. ఈ కవర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఈ బాక్స్ లోపటి గురించి మాట్లాడినట్టయితే దీని లోపటి వైపు మనకు ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు దీనికి ఒక కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఒక సిమ్ ఎజెక్టర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని మనం సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి అయితే మాట్లాడేద్దాం. సో మరి మొబైల్ విషయానికి వచ్చినట్టయితే వావ్, చూడండి, చూడ్డానికే చాలా అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. సో మనకి ఇక్కడ దీని చుట్టూ ఉండే ఈ కర్వ్ డిజైన్ అయినా కానివ్వండి, దాంతోపాటు దీని బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి వేరే లెవెల్లో ఉందని చెప్పేసుకోవచ్చు. ఫటాఫట్ దీన్ని అయితే నేను బూట్ చేసేసాను. సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి నేను మిమ్మల్ని డైరెక్ట్ మెయిన్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తాను. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఒక సైడ్ మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. ఇంకొక సైడ్ ఎటువంటి బటన్స్ లేవు. పై వైపు నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. కింద వైపు చూసుకున్నట్టయితే మనకు ఎస్ పెన్ ప్రొవైడ్ చేశారు, స్పీకర్ గిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ ఉంది. దాంతోపాటు సిమ్ ట్రైన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ సిమ్ ట్రైన్ మనం బయట తీసి చూద్దాం. దీనిలో మనము 2 సిమ్స్ని వేసుకునే ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మొబైల్ అయితే బూట్ అయిపోయింది. సో దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన సాఫ్ట్వేర్ వర్షన్ గురించి మాట్లాడినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 13 తోటి వచ్చింది. దాంతోపాటే ఇక్కడ నా One UI 5.1 అయితే యూస్ చేశారు. One UI గురించి మాట్లాడినట్టయితే నాకు నచ్చే యూఐస్లలో ద బెస్ట్ UI అని చెప్పేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంటుంది. అన్ని రకాల ఫీచర్స్ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇక బ్యాక్ సైడ్ వీళ్ళు ఇన్ని కెమెరాస్ ఇచ్చారు కదా, ఒక్కొక్క కెమెరా గురించి మాట్లాడదాం. సో ఇలా మనకు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, నెక్స్ట్ ఇది 200 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాను ప్రొవైడ్ చేస్తారు. 10 మెగాపిక్సెల్ ఆప్టికల్ జూమ్ కోసం, ఇంకొక 10 మెగాపిక్సెల్ 3x ఆప్టికల్ జూమ్ కోసం ఇచ్చారు. అంటే మొత్తానికి 2 టెలిఫోటో కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సరే, ఒక్క ముక్కలో మరి ఈ కెమెరాని ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే సూపర్ అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీకు కెమెరా సెంట్రిక్ ఫోన్ కావాలి అంటే మనం అస్సలు డిసప్పాయింట్ అవ్వము. ఎస్పెషల్లీ 200 మెగాపిక్సెల్ తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి మనకు వేరే లెవెల్లో వస్తాయి. నేను దీన్ని యూస్ చేసి చాలా ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. చాలా లైటింగ్ కండిషన్స్లో కూడా క్యాప్చర్ చేయడం జరిగింది. సో మరి లాస్ట్ టైం సామ్సంగ్ S22 అల్ట్రాతో పోల్చుకున్నట్టయితే ఈ S23 అల్ట్రా తోటి క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనేవి చాలా సూపర్గా వస్తున్నాయి. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఎస్పెషల్లీ లో లైట్లో. సో ఇప్పుడు వీళ్ళు నైటోగ్రఫీ అంటున్నారు. నైట్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ అయితే చాలా సూపర్గా వస్తున్నాయి. ఇక్కడ నేను కొన్ని నైట్లో క్యాప్చర్ చేసిన ఫొటోస్ని మీకు చూపిస్తున్నాను. లో లైట్లో, ఇండోర్లో, అవుట్డోర్లో, దాంతోపాటే డే లైట్లో చాలా రకాల ఫొటోస్ని క్యాప్చర్ చేశాను. సో మరి నేను దీనిలో గమనించింది ఏంటి అంటే ఫొటోస్ అనేవి చాలా డీటెయిల్ తోటి క్యాప్చర్ అవుతున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ సూపర్, డైనమిక్ రేంజ్ సూపర్, లో లైట్లో ఫోటోగ్రఫీ అనేది చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడినట్టయితే 8K వీడియోస్ని 30 FPSలో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అది కూడా మనకు వేరే ఏ మొబైల్లో ఈ ఫీచర్ చూడడానికి కనిపించదు. సో మరి వాడేవాళ్ళు తక్కువ అనుకోండి, కాకపోతే ఎవరికైతే 8K వీడియో కావాలనుకున్నారో వాళ్ళకైతే మరి బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనకు దీనిలో మెయిన్ 200 మెగాపిక్సెల్ కెమెరా తోటి క్యాప్చర్ చేసిన ఫోటోస్ చూడండి ఎంత డీటెయిల్గా వస్తున్నాయి అనేది. ఇక దీంతో పాటే దీనిలో సూపర్ ఫీచర్ 100x జూమ్. ఎక్కడో దూరంలో ఉన్న వాటిని కూడా మనం దగ్గరగా చూడొచ్చు. అది కూడా చాలా క్లియర్గా అయితే ఇది చూపిస్తూ ఉంటుంది. సో ఈ ఫీచర్ అనేది నాకు కూడా చాలా ఎక్సలెంట్ కనిపించేస్తూ ఉంటుంది. దాంతోపాటే ఎలాగో మనకు సూపర్ స్లో మోషన్, పోర్ట్రేట్ వీడియో, డైరెక్టర్ వ్యూ, దాంతోపాటే సింగిల్ టేక్, ఇటువంటి చాలా రకాల ఫీచర్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. AR జోన్ అని చెప్పేసి కూడా మనకు దీనిలో ఆప్షన్ అయితే చూడడానికి కనిపిస్తాయి. నెక్స్ట్ ఇక దీని మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడినా సరే డిస్ప్లే అస్సలు మనం వంక పెట్టడానికే లేదు. సో చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. అది మీరు ఇండోర్లో యూస్ చేసినా, అవుట్డోర్లో యూస్ చేసినా, కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి యూస్ చేసిన, అంటే మీరు వీడియోస్ చూసేటప్పుడైనా సరే లేకపోతే సాంగ్స్ వినేటప్పుడైనా సరే ప్రతి దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీని డిస్ప్లే అనేది బెజిల్స్ అనేవి మనకు నామమాత్రం చూడడానికి కనిపించేస్తాయి. ఇక నెక్స్ట్ మనం దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. ఇప్పటివరకు ఉన్న ప్రాసెసర్స్లలో పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఎవరైతే
గేమింగ్ చేయాలనుకుంటున్నారు, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది. మనకి ఎక్కడ కూడా చిన్న ల్యాగ్ చూడడానికి కనిపించదు, చాలా స్మూత్గా ఉంటుంది. దాంతోపాటు ఎలాగో మనకు దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడిన డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు, అది కూడా దీని యొక్క ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక మనం రెగ్యులర్గా చూసే మొబైల్స్లలో లేనిది దీనికి ఉన్నది ఏంటి చెప్పండి? ఎస్ పెన్. ఈ ఎస్ పెన్ గురించి మాట్లాడినట్టయితే ఇక మనం దీంతో చేయగలిగే పనులు అనేవి చాలా ఉంటాయి. మనం నోట్ చేసుకోవడానికైనా కానివ్వండి, చాలామంది డ్రాయింగ్లు చేస్తూ ఉంటారు, ప్రాజెక్ట్ వర్క్లు చేస్తూ ఉంటారు. సో ఈ ఎస్ పెన్ యూజ్ చేసి మనం వాటన్నిటిని చాలా ఈజీగా అయితే చేయొచ్చు. యాక్చువల్లీ నా దగ్గర S22 అల్ట్రా ఉంది. సో S22 అల్ట్రాలో ఉన్న ఈ ఎస్ పెన్ని కూడా నేను చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. సో మరి దీనిలో కూడా దాన్నే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీని బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. దీంతో పాటు నాకు సూపర్గా నచ్చే ఫీచర్ ఏంటి తెలుసా? IP రేటింగ్ ఉండే, అంటే IP68 రేటింగ్ ఉండే మొబైల్స్ అనేవి చాలా బాగా నచ్చుతాయి. దానికి రీజన్ ఏంటి అంటే పొరపాటున మొబైల్ అని నీళ్ళలో పడిపోయినా కూడా మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు. సో దాంతోపాటే ఇక మొబైల్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది కాబట్టి సో ఈ IP68 కూడా మనకు దీనిలో చూడడానికి అనిపిస్తుంది. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ అంటారా, చాలా ఫాస్ట్గా, అంటే చాలా ఫాస్ట్గా మొబైల్ని అన్లాక్ చేసేస్తాయి. సో కొన్ని మిల్లీ సెకండ్స్లలో అయితే ఇది ఫేస్ని అన్లాక్ చేస్తూ ఉంటుంది, అంటే ఫేస్ అన్లాక్ని తోటి మొబైల్ అన్లాక్ చేస్తూ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అదే రేంజ్లో అయితే అన్లాక్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం గేమింగ్ చేసేటప్పుడు చూడండి చిన్న ఫ్రేమ్ డ్రాప్ కూడా కనిపించట్లేదు. ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. నేను ఇక్కడ వాల్యూమ్ అనేది లౌడ్గా పెట్టాడుతున్నాను. సో మరి తక్కువ చేసేద్దాం. సో ఓవరాల్గా మనం గేమింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వము, ఆ విధంగా ఉంది దీని పర్ఫార్మెన్స్ అనేది. సో దాంతోపాటే దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ అనేది కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో మనం గేమింగ్ ఆడేటప్పుడు దీని డిస్ప్లే చూడండి, డిస్ప్లే కారణంగా కూడా మనకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎందుకంటే ఇది చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి ప్రతి ఒక్కటి. సో అది కూడా దీనికి ప్లస్ పాయింట్ లాగా అయితే మనం అనుకోవచ్చు. ఎస్పెషల్లీ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఈ ఫోన్లో మనకు రే ట్రేసింగ్ చూడడానికి కనిపిస్తుంది. ఆ టెక్నాలజీ కనిపించిన కారణంగా మీరు ఏదైనా గేమ్ ఆడేటప్పుడు మనకు ఆ బ్యాక్గ్రౌండ్లో ఉండే డెప్త్ ఏదైతే ఉంటుందో, అంటే మనకు ఈ ఆబ్జెక్ట్కి ప్లస్ బ్యాక్గ్రౌండ్కి ఉండే డెప్త్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. దాంతోపాటు షాడోస్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఈ బ్రైట్నెస్ అయినా కానివ్వండి. ఇప్పుడు జనరల్గా మనం ఒక గేమ్ ఆడేటప్పుడు దానిలో వాటర్ ఉందనుకోండి, వాటర్లో మీ పడే షాడో అయినా కానివ్వండి, రిఫ్లెక్షన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ మనకు ప్రాపర్గా కనిపించేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది దీంతో గేమ్ ఆడేటప్పుడు. ప్రాసెసర్ గురించి మాట్లాడినట్టయితే CPU పరంగా చూసుకున్నట్టయితే మనకు ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే 34%, GPU పరంగా చూసుకున్నట్టయితే 41%, NPU పరంగా చూసుకున్నట్టయితే 49% ఇంప్రూవ్మెంట్ జరిగింది. దాంతోపాటే దీనిలో ప్రొటెక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్. దాంతోపాటే మరి దీని బిల్డ్ గురించి మాట్లాడితే ఆర్మోర్ అల్యూమినియం అయితే దీనిలో యూజ్ చేసిన కారణంగా చాలా ప్రీమియంగా అయితే ఈ మొబైల్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి దీంతో పాటే మీకు ఈ టీషర్ట్ కథ ఏంటి, ఈ బ్యాక్ కేస్ కథ ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు. జనరల్గా మనము మొబైల్స్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇవన్నీ వేసుకొని చేయం కదా, కాకపోతే ఇప్పుడు దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు ఈ బ్యాక్ కేస్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మన పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండడానికి దీనిలో రీసైకిల్డ్ మెటీరియల్ని యూజ్ చేసేసారు. అదేవిధంగా ఈ టీషర్ట్లో కూడా యూజ్ చేసేసారు. దాంతోపాటే శాంసంగ్లో వీళ్ళు యూజ్ చేసిన S23 అల్ట్రాలో యూజ్ చేసిన ఎస్ పెన్ ఏదైతే ఉంటుందో దీనిలో కూడా వీళ్ళు రీసైకిల్ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. సో దీని కారణంగా మనకు పర్యావరణానికి హాని కలగదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. మొబైల్ అనేది డిఫరెంట్ కలర్స్లలో కూడా దొరుకుద్ది. ప్రజెంట్ నా చేతిలో గ్రీన్ కలర్లో అయితే ఉంది, ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటే డిఫరెంట్ స్టోరెంట్ వేరియంట్స్లలో కూడా ఈ మొబైల్ చూడడానికి కనిపిస్తుంది. మరి సామ్సంగ్ S23 ప్రైజెస్ గురించి మాట్లాడినట్టయితే బేస్ వేరియంట్ దానికి S23కి 75,000, దాని తర్వాత దానికి 80,000, దాని తర్వాత అంటే ఈ S23 అల్ట్రా ఏదైతే ఉంటుందో దీనిలో బేస్ వేరియంట్కి 1,25,000 అంటే 24,999 ఉంది. దాంతోపాటే వీళ్ళు కొన్ని ఆఫర్స్ని కూడా నడిపిస్తున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. మరి ఒక్క ముక్కలో ఈ మొబైల్ గురించి చెప్పాలి అని అంటే పర్ఫెక్ట్ మొబైల్, ఇది లేదు అది లేదు అని కాకుండా అన్నీ ఉన్నాయి మొబైల్లో. అది మీరు IP రేటింగ్ తీసుకోండి, వైర్లెస్ ఛార్జింగ్ తీసుకోండి, డిస్ప్లే తీసుకోండి, కెమెరా తీసుకోండి, పర్ఫార్మెన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా కూడా ఎక్కడ కూడా దీన్ని ప్రజెంట్ బీట్ చేయడం కష్టం. మరి ప్రైస్ కూడా అలానే ఉంటుంది అనుకోండి. సో ఎవరైతే ప్రీమియం సెగ్మెంట్లో ఒక మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుద్ది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.